12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు మొదటి దఫా 1 లక్ష, రెండవ దఫా 1,50,000 తీసుకున్న రుణాలు 2,000 మాఫీ అయ్యాయని, రైతుల బ్యాంకుల నుంచి మళ్లీ రుణం తీసుకోవచ్చని, మూడో దఫా 2 లక్షలు తీసుకున్న వారికి బ్యాంకులో జమ అవుతాయని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి తెలిపారు. పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ మనకిప్పుడు ప్రాముఖ్యంగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రైతులకు పంట రుణాల మాఫీని చేసింది. మన పెద్దపల్లి మండలానికి సంబంధించినంత మట్టికి మనకు ఫస్ట్ ఫేజ్ మొదటి విడత అంటే ₹1,00,000 వరకు చేసిన రుణమాఫీలో 3,779 మంది రైతులకు గాను 16,15,00,000 రూపాయలు మనకు రుణమాఫీ అయింది. ఆ రైతు సోదరులందరూ మొత్తం 3,779 గాను కేవలం 3,200 మంది మాత్రమే ఇప్పటి వరకు తిరిగి రుణాలు తీసుకున్నారు. మిగిలిన 600 మంది రైతులు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఎవరి బ్యాంకుకు వారి దగ్గరికి వెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ సమర్పించి తిరిగి రుణాలు పొందాల్సిందిగా రైతు సోదరులందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు రెండవ విడత 1,732 మంది రైతులకు గాను 14,15,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. ఈ రుణమాఫీకి గాను రైతు సోదరులందరూ తిరిగి ఇంకా బ్యాంకులకు సరిగ్గా పోలేదు. మొన్న చూస్తే కేవలం 140 మంది రైతులు మాత్రమే వేరు. దయచేసి రైతు సోదరులందరూ ఏ బ్యాంకులలోనైతే రుణాలు ఉన్నాయో వాళ్ళు రుణమాఫీ అయిన రైతులందరూ బ్యాంకులకు పోయి రెండవ విడత రుణమాఫీ కూడా అంటే 1,50,000 వరకు రెండవ విడత రుణమాఫీ అయింది. తిరిగి రుణాలు పొందాల్సిందిగా కోరుచున్నాము. మీరు ఈ రైతులు నిర్లక్ష్యం వదిలేయండి. నిర్లక్ష్యం వదిలేసి దయచేసి అందరు రైతులు బ్యాంకులకు పోయి ఎక్కడోళ్ళక్కడ రుణాలు తీసుకుంటే ఒక ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోతే మళ్ళీ మూడో ఫేజ్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు గ్రీవెన్సెస్ రాని రైతులు ఏదైనా ఒక ఆధార్ కార్డులో పేరు మారడం కానీ లేకపోతే ఇంకేదైనా కండిషన్ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల నిర్ధారణ అన్న క్లాసులో ఏదైనా లేకపోయినా కానీ తిరిగి అలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఎవరైతే రుణమాఫీ అయిందో ఆ రైతు సోదరులందరూ వారి యొక్క బ్యాంకులకు పోయి రుణమాఫీ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సమర్పించి తిరిగి రుణాలు పొందాల్సిందిగా రైతు సోదరులందరినీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. మరియు రాని రైతులు ఏదైనా కారణం అర్హత ఉండి రాని రైతులు ఎవరైనా ఉంటే వారందరికీ ఆగస్టు 15 తర్వాత నుంచి వాటికి గ్రీవెన్సెస్ విచారించడానికి మన వ్యవసాయ విస్తీర్ణాధికారులు మన గ్రామాలలో గ్రామ పంచాయతీలలో చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి రైతు వేదికలలో కూడా చేసి వాళ్ళు విచారించి వాటికి కరెక్ట్ దరఖాస్తులు ఏమైతే ఉంటాయో అవి తీసుకొని తిరిగి మీకు రుణమాఫీ అయ్యేటట్టు చేస్తారు. మరియు ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గ్రీవెన్సెస్ ఎవరికైతే ఉంటాయో కొంచెం దయచేసి మన ఆఫీస్లో వ్యవసాయ శాఖ కార్యాలయం పెద్దపల్లి మండలి కానీ వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతు వేదికల దగ్గర కానీ మీ గ్రీవెన్సెస్ యొక్క దరఖాస్తులు రానివారు అర్హత ఉండి రానివారు దరఖాస్తులు సమర్పించాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.